కాఫీ. ప్రీతి ప్రీతి, అత్తయ్య వస్తున్నా. ఇది ఏంటి అసలు? ఇది ఛాయ్ లాగా ఉందా? ఇలా చక్కెర లేదు, ఛాయ్ పత్త లేదు, ఏం లేదు. అసలు ఛాయ్ పెట్టడమే వస్తలేదు. మంచిగా ఉంది కదమ్మా. ఏం మంచిగా ఉందిరా? నీకేం తెలుసు? ఫస్ట్ ఇంటి చెల్లు. బాయ్ ప్రీతి, పోతున్నా. నిన్న కాక మొన్న వచ్చావు, నీకేమో బాయ్ చెప్తున్నా, నాకేమో చెప్పడం లేదు. ఏమైంది అత్తయ్య? బానే ఉందిగా. ఏం బాగుంది? నీకు ఛాయ్ పెట్టడం రాదు, నేను నేర్పిస్తా. చెప్పండి అత్తయ్య. ఫస్ట్ పాలు పెట్టి అందులో ఛాయ్ పత్త వేసి షుగర్ వేసి మరిగించి పోయాలి. స్టవ్ వెలిగించి అన్న అత్తయ్య. ఏంటి నాతో తెలుసకాలా? అత్తయ్య టిఫిన్. ఏంటి అసలు ఇది టిఫిన్ అయినా? టిఫిన్ లాగా ఉన్నదా? అసలు టిఫిన్ నాకు చేయడం రాదా నీకు? నన్ను ఆర్డర్ చేసుకుంటే వెళ్ళు. ఏమైంది? బానే ఉందిగా అత్తయ్య, ఎలా అంటారు? కోడలు వచ్చిందట కదా, కట్నం తెచ్చిందా? వచ్చిందే. పని చేయరాదు, ఏం చేయరాదు. కట్నం తెచ్చిందా? కట్నమా? కట్నం కానీ తీసుకురాలేదు. కాఫీ అండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోండి. ఏంటే కోడల్ని చాలా పొగిడేస్తున్నావు? అసలు అది ఛాయ్ లాగా ఉందా? ఏం బాగుంది? ఫస్ట్ పక్కన పెట్టు. ఆమె అసలు కట్నం తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు. నాకు ఆమె చూస్తే కోపం వస్తుంది. బాగా టార్చర్ పెట్టాలి, అప్పుడే నీకు కట్నం తెస్తారు. అవునా? సర్లే. ప్రీతి, కాఫీ తీసుకురా. ఏమండి, మీ అమ్మతోటి చాలా ఇబ్బంది అవుతుందండి. చాయ్ చేస్తే బాగాలేదంటది, టిఫిన్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటుంది. ఒకసారి అడగండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఏరా ఇప్పుడే వచ్చావా? కూర్చుంటా. అమ్మ ప్రీతి. ప్రీతి ఏంటి? ప్రీతి చాయ్ పెట్టరాదు, అన్నం అనరాదు, కూర అనరాదు. ప్రీతి అంట. ప్రీతి 6 months లేటర్, 6 నెలల తర్వాత. అమ్మ ప్రీతి, చాయ్ తీసుకురాపా అమ్మ. ఇదిగోండి మీ కాఫీ. ఏంటి 6 నెలలైంది, ఇంకా నీకు చాయ్ పెట్టడం రాదా? నేను అలానే పెడతా, తాగుతే తాగు, లేదంటే లేదు. కట్నం తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు, ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. టిఫిన్ అన్న నా మొక్కన పడేస్తావా లేదా? నువ్వు బయట నుంచి తెప్పించుకుంటావుగా, తెప్పించుకో. నీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేదు, ఏం లేదు. అవునా, నీ సంగతి చెప్పాలి కదా. మీ కొడుకు రాని, నేనే మీ సంగతి చెప్తా. ఫస్ట్ నువ్వు రూమ్కి వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ రూమ్కి వెళ్ళు. అరే నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నన్నే బుద్ధి గిద్ది అని ఫస్ట్ ఆమె అంది. అసలు నీకు చాయ్ పెట్టరాదు, ఏం పెట్టరాదు, ఇంకా బుద్ధి గిద్ది అని ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అలానే. ఆగు ప్రీతి, ఆగమ్మా. నువ్వు ఫస్ట్ ఇంట్లోకి నువ్వు పోగా నేను. ఆహా, ఇంత బాగుంది లల్లి. ఈమెతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఈమెను ఏదన్నా పౌడర్ కలిపి చంపేసి పీడ వదిలించుకోవాలి. నాకు తెలిసి మా డాక్టర్
నేనేమన్నా పౌడర్ ఉందేమో అడుగుతా. అత్తయ్య హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత వచ్చావు. అత్తయ్య ఎలా ఉంది? బాగానే ఉంది, కాళ్ళ నొప్పులతోటి. మరి ఫ్యామిలీ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మా అత్తయ్యతోటి చాలా ఇబ్బంది అవుతుంది. కాఫీలు ఏమిస్తారు? షుగర్కి సాల్ట్కి నాకు తేడా తెలీదా? ఏదో పోన్లే అని కాఫీ తీసుకెళ్ళిస్తే సాల్ట్ వేసావా అని అడుగుతుంది. సర్లే పోనీ అని టిఫిన్ చేసి తీసుకెళ్తే బయట నుంచి ఆర్డర్ చేసుకుంటుంది. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా నేనే చేతులతోటి బట్టలు ఉతకాలి. చాలా ఇబ్బంది అవుతుంది. సర్లే నాకు సరే ఇలారా, నీ తాడేమన్నా పౌడర్ ఉందా? చంపి పీడ వదిలించుకుంటా మాట్లాడుతున్నప్పటికీ ఉంటే ఇవ్వు, నాతో అవ్వట్లేదు. సర్లే నేను ఇదిగో పౌడర్ మిల్క్లో పెట్టు, ఒక రోజులో చచ్చిపోతే డౌట్ వస్తుంది. 3 మంత్స్లో మంచిగా పాలల్లో పెట్టు. ఇంకా మంచిగా చూసుకో. సరే, పక్కా చనిపోద్దిగా? పక్కా చచ్చిపో. సరే. అత్తయ్య పాలు ఏంటమ్మా ఇప్పుడు తీసుకొచ్చావు? నేను గేమ్ ఆడుతున్నా, నాకు వద్దు. తాగండి అత్తయ్య, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కలిసే వస్తుంది. The next day. అత్తయ్య పాలు. ఏంటమ్మా పాలు ఇందులో ఇలా ఉన్నాయి? బాదం మిల్కా? అత్తయ్య. హలో, నా కాళ్ళ నొప్పుల గురించి నీకు తెలుసు కదే. మా కొడుకు వస్తారులే పెళ్ళికి. అత్తయ్య పాలు. The next day, మరుసటి రోజు. ప్రీతి కాఫీ లేవా? 2 minutes ఆగండి, అత్తయ్యకి తల పడుతున్నాంగా. 2 minutes ఇద్దరు కలిసి ఉండడమ్మా, కలనా నిజమా? 2 minutes ఆగండి, తెస్తా. అత్తయ్య పెళ్ళికి వెళ్తున్నాం. వాడేంటి? వాడు ఆఫీస్ నుంచి వస్తా అన్నాడు అత్తయ్య. ఏంటి ఇలా వెళ్తావా? నగలు వేసుకొని వెళ్ళు. నాకేడున్నాయి అత్తయ్య, నన్ను తీసుకొచ్చలే అమ్మా. ఇదిగో అమ్మ, వేసుకొని వెళ్ళు. నాకెందుకు అత్తయ్య? ఏంటమ్మా అలా అంటావు? నేను ఏమన్నా వేసుకుంటానా? పలానా కోడలంటే ఎలా ఉండాలో వేసుకోపో. సర్లే. అత్తయ్య మీ నగలు. ఏంటమ్మా మళ్ళీ తీసుకొచ్చావు? అవి నీకే. నేనేం చేసుకుంటే ఏమైనా పెట్టుకుంటానా? నగలు నీకే. ఇల్లు మొత్తం నీదే కదమ్మా. సరే అత్తయ్య, మీరేంటి పని చేస్తున్నారు? వంట అని చేశాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపోవమ్మా. సరే అత్తయ్య. మూడు రోజుల నుంచి చూస్తున్నా, మా కోడలు చాలా మంచిదుంది. అసలు నేనే అపార్థం చేసుకున్నాను. మా అత్తయ్య ఈ మధ్య నన్ను చాలా బాగా చూసుకుంది. నేనే అపార్థం చేసుకున్నట్టున్నా, పొరపాటున చంపాలనుకున్నా. మా అత్తయ్యకి ఏమవుతుందో ఏమో. వెంటనే డాక్టర్ పిన్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా విడుగుడు మందు ఉందేమో అడిగి రావాలి. డాక్టర్ పిన్ని ప్రీతి చచ్చిపోయిందా? చనిపోలే పిన్ని. అందుకు పనిచేయలేదా? అందుకే వచ్చాను పిన్ని. పిన్ని మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది పిన్ని. మొన్న పెళ్ళికి వెళ్తే నగలు ఇచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళిస్తే వద్దు నువ్వే ఉంచుకొని
ఉంటుంది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా అత్తయ్యకి ఏమన్నా అవుతుందేమో, నేనే పొరపడ్డానేమో, ఏమన్నా మందు ఉంటే ఊరి బతికి. నా చేతిలో ఏం లేదు ప్రీతి, నేను చూడు పిన్ని, అరే నా చేతిలో ఏం లేదు. చూడు పిన్ని. అరే నా చేతిలో ఏం లేదు. సర్లే బాధపడకండి, నీ అత్తమ్మకి ఏం అవ్వదు. ఎందుకు? నేను ఇచ్చింది కాళ్ళ నొప్పి మందు. అవునా? బతుకుతుందిగా? బతుకుతుంది. నువ్వు ఎప్పుడైతే మీ అత్తమ్మని దూషిస్తావో అప్పుడు అత్తమ్మ నిన్ను దూషిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అత్తమ్మని ప్రేమ చూపిస్తావో అప్పుడు ఆమె కూడా నేను ప్రేమ చూపిస్తుంది. అవును పిన్ని, నేను మా అత్తయ్యని చాలా అపార్థం చేసుకున్నా. సరే వెళ్తున్నా పిన్ని. అత్తయ్య, నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను అత్తయ్య. ఏంటమ్మా